కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 4వ చరణంలో ఒక మాట చదువుకుందాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అంటున్నాడు. ఇలాంటి వాడు ఎలా ఉంటాడంట? యెహోవా పర్వతం మీద ఎక్కదగిన వాడుగా, ఆయన పరిశుద్ధ స్థలం మీద నిలవదగిన వాడుగా ఉంటాడంట. ఇది 3వ చరణంలో, ఇంతకుముందు చరణంలో రాసి ఉంటుంది ఇది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనకు పనికిరానిది, మనకు ప్రయోజనము లేనిది ఏదైనా వ్యర్థమైనదే, దాని మీద మనం దృష్టి పెట్టొద్దు అంటున్నాడు. దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఏం కోల్పోతామంటే, మనం దేవుడు మనకిచ్చిన అభిషేకంని, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదములని మనం కోల్పోతాం. కాబట్టి కీర్తనకారుడైన దావీదు గారు అంటున్నాడు, వ్యర్థమైన దాని యందు మీరు మనసు పెట్టొద్దయ్యా అంటున్నాడు. నిజానికి ఈ సందర్భంగా మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి సౌలును మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు. నిజానికి సౌలు ఒక గాడిదల కాపరి, అంటే గాడిదలు కాసుకునేవాళ్ళు. వాళ్ళు బెన్యామీ గోత్రానికి చెందినవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించడానికి రాజుగా అభిషేకించాడు. నిజానికి సౌలు ఎవరి మీద దృష్టి పెట్టాలి? ఇజ్రాయేల్ ప్రజల మీద దృష్టి పెట్టాలి. ఇజ్రాయేల్ ప్రజలను సక్రమంగా పరిపాలించడం మీద, పరిపాలనా విధానాల మీద దృష్టి పెట్టాలి. ఇజ్రాయేల్ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం ఏదైనా ఉంటే వాటి నుంచి వారిని కాపాడటానికి వాటి మీద దృష్టి పెట్టాలి. రాజ్యంలో సైన్యాన్ని ఎలా పెంచుకోవాలో, సైన్యంలో ఎలాంటి యుద్ధ వీరుల్ని ఎలా ఏర్పరచుకోవాలో దాని మీద దృష్టి పెట్టాలి. అది దేవునికి ఇష్టం. ఎందుకంటే తన ప్రజలను పరిపాలించడానికి ఇతనిని రాజుగా నిర్మించాడు. కాబట్టి తనకు బాధ్యత చెప్పాడు. కాబట్టి ఆ పని మీద అతను దృష్టి పెట్టాలి. కానీ ఇతను ఏటి మీద దృష్టి పెడుతున్నాడంట? గొర్రెల కాపరి మీద దృష్టి పెట్టాడంటే. గొర్రెల కాపరి ఎందుకయ్యా ఇతను గొర్రెల కాపరి మీద దృష్టి పెట్టాడంటే, గొలియాతుని దావీదు సంహరించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ దావీదుని తీసుకుని సౌల్ని ఎదుర్కోవడానికి వస్తుండగా కొందరు ఆడవాళ్ళు అన్నారంట, రాజైన సౌలుకి 1000 కొలదియు, దావీదికి 10,000 కొలదియు అను స్తోత్రాలు చెప్పారంట. అది విన్న సౌలు చెవుల్లో శేషం పోసినట్టు అయింది. అసూయతో, అదేంటి, నేను కదా రాజుని, నాకు కదా 10,000 కొలదియు అని చెప్పవలసింది నాకు కదా, వీడెవడు గొర్రెల కాపరికి చెప్తున్నారు అని అసూయతో అతని హృదయం రగిలిపోయిందంటండి. అప్పటి నుంచి విషపు చూపు చూడటం మొదలుపెట్టాడు దావీదు మీద సౌలు. నిజానికి ఎప్పుడైతే సౌలు దావీదు మీద విషపు చూపు చూడటం మొదలుపెట్టాడో, దేవుడు ఆత్మ అతని నుండి వెడలి వెళ్ళెను అని పరిశుద్ధ లేఖనాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం వ్యర్థమైన దాని యందు మనసు పెట్టామో, దేవుని యొక్క ఆత్మ మనల్ని వెడలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు అంటున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టొద్దు అంటున్నాడు. నిజానికి అప్పుడు జరిగిన పరిస్థితులను బట్టి సౌలు ఏం చేయాలంటే, అయ్యా నువ్వు చేసింది అంతా ఎంత పని కదయ్యా, చాలా గొప్ప కార్యం చేసావు. నిజానికి మా దేశంలో గొప్ప గొప్ప బలసూరులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, సైన్యం ఉంది, సైన్యాధ్యక్షుడు ఉన్నాడు, నేనున్న రాజుని. మేమెవ్వరూ చేయలేనటువంటి సాహసాన్ని నువ్వు చేసావు. మేమెవ్వరూ చేయలేనటువంటి తెగింపు నీలో చూసాం. కానీ నీలాంటి వాడు నా రాజ్యంలో ఉండాలయ్యా, నీలాంటి వాడు నా పక్కన ఉండాలయ్యా అని నిజానికి ఇజ్రాయేలు ప్రజల మధ్యలో దావీదును అభినందించాలి. ఎవరు? రాజైన సౌలు చేయవలసిన పని, తెలివైన వాడు చేయవలసిన పని. ఎప్పుడు ఒక తెలివైన వాడు ఎప్పుడు జ్ఞానవంతుల్ని, బలవంతుల్ని, యుక్తి కలిగిన వాళ్ళని తన పక్కన పెట్టుకుంటూ ఉంటాడంట.
తన పక్కన పెట్టుకుంటూ ఉంటాడంట. తెలివైన వాడు చేసే పని అది. కొందరు ఏం చేస్తారంటే, తెలివైన వాడు ఎవడన్నా మనకి ఎదురుపడ్డాడనుకో, వాడిని త్రొక్కటానికి, వాడి తెలివితేటలు వాడి పిచ్చితనంగా మార్చడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దావీదు కూడా అదే చేశాడు. సౌలు కూడా అదే చేశాడు. దావీదు యొక్క ఆ ధైర్య సాహసాలని మెచ్చుకోవాల్సిన అసూయపడటం ప్రారంభించాడు, ద్వేషించడం ప్రారంభించాడు, అతని మీద పగపట్టడం ప్రారంభించాడు. నేనేమంటానంటే, నిజానికి ఎందుకయ్యా నీకు అంత కక్ష, ఎందుకయ్యా నీకు అంత కోపం, ఎందుకు? దావీదంటే అతను చేసింది మంచి పనే కదా, అతనేం చెడ్డ పని ఏం చేయలేదు కదా, నీకు ద్రోహం ఏం చేయలే, ఇజ్రాయేల్ ప్రజలకి ఏం ద్రోహం చేయలే, ఇజ్రాయేల్ దేశానికి ఏం ద్రోహం చేయలే, దేశద్రోహిగా అతనేమి పనేం చేయలే, దేశద్రోహం పనేం చేయలే. ఏం చేశాడు అతను? నిజానికి ఎవడో శత్రువు వచ్చి ఇజ్రాయేల్ దేశం మీద సరిహద్దులు నిలవబడి 40 దినాలు 40 రోజులు నన్ను ఎదుర్కొనగలిగిన మగవాడు ఎవడన్నా ఉన్నాడన్నప్పుడు ఈ ఒక్కడికే రోషం లేదే, ఈ ఒక్కడికే పౌరుషం లేదే అతన్ని ఎదుర్కోవడానికి. బాలుడైన దావీదు వెళ్ళి దేవుడు జనాంగం మీద, దేవుని ప్రజల మీద నువ్వెవడవరా అని రోషంగా, పౌరుషంగా అతని మీద తిరగపడి తన ప్రాణాలకు సైతం తెగించి గొలియాతుని సంహరించాడే, అతని మీద నువ్వెందుకు పగపట్టడం, అతని మీద నువ్వెందుకు విషపుచ్చుపు చూడటం, అతన్ని ఎందుకు నువ్వు సంహరించాలని చూడటం అని అంటే, అసలు సౌలు మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే, వీడెక్కడ రాజు అయిపోతాడో, ప్రజలు నన్ను ఎక్కడ పక్కన పెట్టేస్తారో, నా తర్వాత నా రాజుగా నిలవబడగలిగిన వాడు నా కుమారుడైన యోనాతాను కదా, వీడెక్కడ రాజు అయిపోతాడో, దావీదు ఎక్కడ రాజు అయిపోతాడో అని చెప్పేసి, వీడు బ్రతికుండగా నాకు ప్రమాదమే, నా తర్వాత వారసత్వాన్ని పొందుకుంటున్న నా కుమారుడు కూడా ప్రమాదం అని చెప్పేసి దావీదును చంపటానికి దగ్గర 12-13 సంవత్సరాలు తిరిగాడండి. సమయాన్ని వ్యర్థం చేసుకుని, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టి. నిజానికి నేను అంటాను, ఒకవేళ దేవుడే నిన్ను రాజుగా తప్పించి దావీదును రాజుగా చేయాలంటే, అది ఎవరికన్నా దాన్ని తప్పించడం ఎవరి వల్ల అవుద్దంటారా? నిజానికి నీ శక్తి సామర్థ్యాల చేత నువ్వు రాజైన వాడివి కాదే, నీ తెలివిని బట్టి నువ్వు రాజైన వాడివి కాదే, నీ జ్ఞానం బట్టి నువ్వు రాజైన వాడివి కదే, కేవలము దేవుని కృపచేత నువ్వు రాజుగా నియమించబడ్డావు దేశానికి. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నువ్వు నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతున్నావు. దేని యందు మనసు పెడుతున్నావు? వ్యర్థమైన దాని యందు మనసు పెడుతున్నావు. వ్యర్థమైన పోస్టు, ఆ రాజు కిరీటం మీద, వ్యర్థమైన దాని మీద నువ్వు మనసు పెడుతున్నావు. నిజానికి నీవు ఇజ్రాయేల్ ప్రజల మీద ప్రేమ, ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన నిబద్ధన నీకు ఉంటే, ఆ రోజు ఆ సౌలుకు ఉంటే, నిజానికి అతను తప్పించాల్సిన అవసరం ఏమి లేదు. రాజుకి దావీదుకు పట్టాభిషేకం చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మనం చేయవలసిన పనిలో నిబద్ధత లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, నిజాయితీ లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, పక్కవాడి మీద దృష్టి పెడతా ఉంటాం. ఈ పోస్ట్ ఎక్కడికి పోద్దో, మనకు వచ్చిన ఈ ఉద్యోగం ఎవడు తన్నుకుపోతాడో, లేదంటే మన వ్యాపారం ఎవడు తన్నుకుపోతాడో, అసలు నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకోకుండా, నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు సక్రమంగా నెరవేర్చుకోకుండా ఎవడొచ్చి తనిగిపోతాడో అనే ఉద్దేశం నీకెందుకండి? నువ్వు సక్రమంగా చేస్తే అసలు ఎవడో రావాల్సిన అవసరం ఉంది? వేరేవాడు ఎందుకు వస్తాడు? చేయవలసిన పని చేయకోకుండా ఎవడన్నా వస్తాడేమోనని పక్కవాడిని చూసి సమయమంతా వాళ్ళ మీద వ్యర్థం చేసి వ్యర్థుడుగా మిగిలిపోయాడండి. నిజానికి సౌలు వ్యర్థుడుగా మిగిలిపోయాడు. నేనేం చెప్తున్నానంటే, మనం కూడా కొన్నిసార్లు మనం చేసే పని మీద మనం దృష్టి పెట్టం. మన పని ఎక్కడ పోద్దో, మన పనిలోకి వేరేవాడు ఎక్కడొస్తాడో అనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది. అసలు నీ పన్ను సక్రమంగా చేస్తే వేరేవాడు రావాల్సినంత అవసరం ఉంది. అందుకే అంటున్నాడు,
నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలంట. మన చేతులు ఎప్పుడు నిర్దోషంగా ఉండాలంట. నిర్దోషంగా ఉండాల్సిన చేతులు ఏమైపోయినాయి? దోషపూరితంగా మారిపోయినాయండి. సౌలు చేతులు దోషపూరితంగా మారిపోయినాయి. ఎవరిని చంపడానికి తిరుగుతున్నాడు? నిర్దోషి అయిన దావీదును చంపడానికి. దేనికోసం? సింహాసనం కోసం. తన సింహాసనం తన నుండి ఎక్కడ జారిపోద్దానని అసూయతో నిర్దోషమైన చేతులు దోషమైన చేతులుగా మారిపోయినాయి. అందుకే అంటున్నాడు కదా, శుద్ధమైన హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు ఉండువాడు. ఇలాంటి వాడు ఎలా ఉంటాడంట? యెహోవా పర్వతం ఎక్కదగిన వాడిగా, ఆయన పరిశుద్ధ స్థలం మీద నిలవదగిన వాడిగా ఉంటాడని కీర్తనకాడు చెప్తున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.